మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. వాళ్ళ నేచర్కి తగిన జాబ్ వాళ్ళు ఇవ్వకపోతే తప్పు మన మీద. వాళ్ళ నేచర్కి తగినట్టు జాబ్ ఇవ్వాలి. వాళ్ళని ప్రాపర్గా డైరెక్ట్ చేయాలి. ఆ తల్లిదండ్రులకి అది తెలియాలి. వాళ్ళ రూట్ వేరు, మనం వేరే రూట్లు తీసుకెళ్ళి వదిలేసి వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు సరిగ్గా తెలియట్లేదు, అది అది అనడం మన తప్పు. అందువల్ల వాళ్ళ నేచర్ని చూసి వీడికి ఇది కరెక్టు, వాడికి అది కరెక్ట్ అని నేను నిర్ణయం చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఎడిటర్గా వచ్చారు మోహన్ గారు, 70 ఏళ్ళు, వరలక్ష్మ అమ్మగారు, మీరే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. పెద్ద అబ్బాయి ఏమో డైరెక్టరు, రెండో అబ్బాయి ఏమో హీరో, పిల్లల్ని కూడా ఇందులోకి తీసుకొచ్చారని ఈ అమ్మగారు ఏం అనలేదా? లేదమ్మా, ఎందుకంటే మా అండర్స్టాండింగ్ అలాంటిది. మా అండర్స్టాండింగ్ లాగా ఎవరికి ఉండదు. అంత గొప్ప అండర్స్టాండింగ్ ఉంటుంది మా లోపల. ఏదైనా మాట్లాడుకుంటాం, ఏదైనా సరి చేసుకుంటాం. బయట మాట్లాడడం, బయట చెప్పం, ఏది చెప్పం. మా ఇద్దరు లోపలే ఉంటుంది అన్నీ. ఏమండి ఇదా చేసుకుంటామా, ఇప్పుడు నేను ఏమో 10 సంవత్సరం నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నాను. పిల్లల్ని ఆవిడే చూసుకుంది అన్ని చెన్నైలో. అవును. ఏదైనా మా ఇద్దరు లోపల అండర్స్టాండింగ్ ఉంటుంది, ఫోన్లో కాంటాక్ట్ ఉంటుంది. అండర్స్టాండింగ్ మెయిన్. ఒక హస్బెండ్ వైఫ్, ఇప్పుడు నేను ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా వాళ్ళకి ఏమి ఇస్తున్నా అన్నది పక్కన పెడితే వాళ్ళిద్దరిని ఒక మాట చెప్పేసి వస్తున్నాను. ఇద్దరికి మీ ఇద్దరు లోపల అండర్స్టాండింగ్ ముఖ్యం, వేరే ఏది వద్దు. ఒకరు అండర్స్టాండింగ్ చేసుకోండి, మీ లైఫ్ బాగుంటుంది. అండర్స్టాండింగ్ లేకపోతే త్వరలో అది వేరే విధం అయిపోతుంది, గొడవలు అవుతాయి. దయచేసి మీ అండర్స్టాండింగ్ చేసుకోండి అని చెప్పేసి వస్తున్నాను. అదే గొప్ప ఆశీర్వాదం. అదే వేరేం లేదు. మీకు అండర్స్టాండింగ్ ఉంటే ఏమి కాదు. ఆయన కోసం నేను, నా కోసం ఆయన, ఇది ఉంటే ఇంకేముంది అని సరిపోతుంది కదా. అది మెయిన్. అందువల్ల మమ్మల్ని చూసి చాలామంది నేర్చుకున్నారు, మమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు, మమ్మల్ని చూసి చాలామంది ఆశీర్వాదం చేసుకుంటారు. దగ్గరకు వచ్చి మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటారు. అజా, రవి, రోజా, 3 పిల్లలు, 2 సినిమా ఇండస్ట్రీ, ఒకరేమో డాక్టరు. ఈ 3ది కూడా మీరు వాళ్ళు వెళ్తామనుకున్న పాత్ అదే డైరెక్షన్ మీరు సెలెక్ట్ చేశారా? వాళ్ళకి నేనే సెలెక్ట్ చేశాను. నేను మా ఆవిడ కూర్చొని డిస్కస్ చేసి, ఏదైనా ఆవిడ దగ్గర డిస్కస్ చేయకుండా ఏది నేను పర్సనల్గా చేయను. ఏదైనా ఇది అదే కదా లైఫ్. అవును కదా. ఒక ట్రైన్ బ్రహ్మాండంగా వెళ్ళాలంటే 2 ట్రాక్ బాగుండాలి. నిజం. ఒక ట్రాక్ తప్పైతే ట్రైన్ బాగుపోతుందా? లేదు, కొలాప్స్ అయిపోతుంది కదా మొత్తం. మరి అలాగా ఈ 2 ట్రాక్ ఎంత బాగుందో ఆ ట్రావెలింగ్ అంత బాగుంటుంది. అలాగే ఏదైనా మా ఇద్దరు లోపల డిస్కషన్ ఉంటుంది, మంచి చెట్లు ఉంటుంది. అది సరి చేసుకోవడమే. ఎవరిది కరెక్ట్. ఒక చిన్న లెక్కలు. ఒక మ్యాటర్ ఒకటి చెప్తానమ్మా. సినిమా అన్నది చాలా గొప్ప విషయం, చాలా అర్థం చేసుకోరు కొందరు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. బ్రూస్ లీ యాక్ట్ చేసిన ఒక పిక్చర్, అది ఏం పిక్చర్ మా టైటిల్, అందులో ఒక మ్యాటర్ ఉంది, చెప్తాను మీకు. పిక్చర్ టైటిల్ చెప్తాను. బయట బ్రహ్మాండంగా ఫైట్ చేస్తాడు, అందరిని కొట్టి వస్తారు. ఒక 20 మంది బయటికి వచ్చి వీరిని కొట్టేదానికి వస్తూ ఉంటారు. ఆ టైంలో పరిగెత్తి వచ్చి ఓ లిఫ్ట్ ఓపెన్ అవుతే లిఫ్ట్ లోపల వెళ్ళిపోతాడు. లిఫ్ట్ లోపల వెళ్ళిపోయి ఏం చేస్తాడు, అది ఒక 20 అంతస్తులు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇంత దూరం ఫైట్ చేసి వచ్చాడు కదా, వాడిని కొట్టాలి అది ఇదని చెయ్యకుండా ఏం చేస్తాడంటే అలాగా లిఫ్ట్లో కూర్చుంటాడు. మెడిటేషన్, రిలాక్స్ అవుతూ, కామ్ డౌన్. ఎందుకంటే ఎలాగైనా బయట కొట్ట వస్తారు. ఇక్కడ తన ఒంటిని సరిచేసుకోవడం, బ్యాలెన్స్ చేయాలి, మెయింటైన్ చేయాలి. వచ్చేవాడిని మళ్ళీ కొట్టాలి. ఆల్రెడీ కొట్టేసి వచ్చాను, నా ఒళ్ళంతా ఇదైపోతుంది అనేదానికి ఒక చిన్న రిలాక్సేషన్. మళ్ళీ డోర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లేసి వచ్చి అదే పవర్ వచ్చేస్తుంది. ఇది
లైఫ్కి చాలా కావాల్సిన మ్యాటర్. ఎవరు అర్థం చేసుకుంటారు? నీకు కోపం రావచ్చు, అది రావచ్చు, ఇది రావచ్చు, కొంచెంసేపు సపరేట్గా కూర్చొని నిన్ను నువ్వు థింక్ చేయి. నువ్వు చేసింది కరెక్టా, వాళ్ళు చేసింది కరెక్టా, ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది థింక్ చేస్తే దానికి ఒక మంచి అర్థం వస్తుంది, మంచి క్వశ్చన్కు మంచి ఆన్సర్ వస్తుంది. ఇది పిక్చర్లో ఉంది. ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఎంత సింబాలిక్గా చూపించారు దాన్ని. నేను దీన్ని పెట్టుకుని ఒక కథ రాశాను, అందరికి తెలియాలి కదా. అవును కదా. ఇప్పుడు హీరో బ్రూస్లీ వీడికి నేర్పిస్తున్నాడు. బ్రూస్లీ మీద మంచి మర్యాద వీడికి. ఎంటర్ ది డ్రాగన్. ఎంటర్ ది డ్రాగన్. ఎంటర్ ది డ్రాగన్. బ్రూస్లీ మీద మంచి మర్యాద. బ్రూస్లీ అంటే ప్రాణం. వీడు చాలా కష్టాల మీద బ్రూస్లీ 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 అనుకుని సపరేట్గా ఇది అడవికి వెళ్ళిపోయి నేను చూడాలి, నేను కావాలి బ్రూస్లీ గారు, నీ మీద అంత ప్రేమ. సరే అని ఎంటర్ అవుతాడు బ్రూస్లీ. ఏంట్రా నన్ను పిలుస్తున్నావు, ఎందుకురా అంటే, లేదు మిమ్మల్ని చూడాలి, మీలాగా నేను ఉండాలి, అది ఏది అంటే, సరేరా అని చెప్పి నేర్పిస్తాడు. నా కథ నేను కొత్తగా మీరు రాసుకున్న కథ. ఎవరు కాపీ కొడతారో ఏమో మీకు చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్లో ఇలాగే ఒక ఇన్సిడెంట్లో వాడు 10 మందిని కొట్టేసి పరిగెత్తి వచ్చి లిఫ్ట్ లోపల వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నేర్చుకున్నవాడు వెళ్ళిపోయి లిఫ్ట్ క్లోజ్ అయిన తర్వాత ఏం చేస్తాడు, అయ్యో తెరువు 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 డోర్ని కొడతాడు. అయ్యో త్వరగా త్వరగా. ఇప్పుడు తల మీద కొడతాడు బ్రూస్లీ వచ్చి, నా కొడక నీ కొట్టి అదని తెలుస్తుందా? కొంచెం ట్రావెల్ అవ్వాలి కదా. బ్రీత్, యూ టేక్ బ్రీత్, టేక్ రిలాక్స్, దెన్ యూ గో టు ఫైట్ అని సీన్ పెట్టాను. ఇది కొంతమందికి అర్థం కాలేదు కదా. ఇప్పుడు నేను చెప్తే అర్థం అవుతుంది కదా. అందరికీ అన్ని అర్థం అవ్వదు. అవును. బట్ అర్థం అయినట్టు చెప్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. చెప్తున్నానమ్మా. అవును. కొంచెంకి అర్థం కాదు, కొంచెంకి అర్థం అవుతుంది. వెరీ చాలా మంచి సజెషన్ ఇది, మంచి అడ్వైస్ ఇచ్చారు మీరు నిజంగా. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఎడిటర్గా మీరు వచ్చినప్పుడు గురువుని మించిన శిష్యుడు మోహన్ అనే మాట అనిపించుకున్నారు అనేది. మీరు హిట్లర్ తీశారు, మీ అబ్బాయి గాడ్ ఫాదర్ తీశాడు, అప్పుడు అనిపించిందా తండ్రిని మించిన కొడుకు అనే మాట? మనం దానికో కదా మా పిల్లలు కనేది కదా. ఏంటి మీరు అడిగేది? మీకంటే మీ పిల్లలు బాగా రావాలని మీరు అనుకుంటారు కదా. ఏ తల్లిదండ్రి అయినా వాళ్ళకు ఉంటుంది. నాట్ మనుషులకు మాత్రం కాదు, ఏ జంతువు అయినా ఏదైనా సరే ప్రపంచంలో పుట్టిన అందరికీ అది నాకంటే నేను కన్నది బాగుండాలని చాలా సహజం కదా. అది అది అందరికీ ఉంది, న్యాచురల్ గా. మీరు చెప్పేది కాదు ఇది. అందరికీ అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులకు ఉన్న ఒకటే ఇది ఏంటంటే, నాకంటే నేను కన్నింది బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి అనేది ఉంటుంది. అందులో ఏముంది? ఒకరు డైరెక్టరు మోహన్ రాజా, జయం రవి హీరో, బోల్డ్ అనే సినిమాలు చేశారు. ఇద్దరిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమా ఒకటి చెప్తాను. రెండు మూడు విషయాలు చెప్పాలి మీకు. ఒకటి, రాజాకి నా మీద మర్యాద ఎక్కువ. నా మీద మరి అది అంటే ప్రపంచంలో నాన్నకంటే ఏది లేదని అనుకున్న వ్యక్తి. వాడికి ఏంటంటే మా నాన్న డైరెక్షన్ పేరు వేసుకోలేదు కదా, ఓన్లీ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, అన్నీ ఆయన చేస్తున్నారు, బట్ డైరెక్షన్ పేరు వేసుకోగలేదు కదా అన్న బాధ. ఇప్పుడు తని ఊరు పిక్చర్ చేస్తున్నాడు. ఇప్పుడు కొడుకు అన్న వాడికి నేను ఏదైనా చేసి ఉంటాను కదా, చేయకుండా ఉండలేను కదా. టెక్నీషియన్ ఆల్ విషయాలు సినిమాలు ఎన్ని నేను చేసి ఉంటాను కదా. వాడికి ఈ బాధ ఉంది, నాన్నకి డైరెక్షన్ పేరు రాలేదని. ఆ పిక్చర్కి ఏం చేశాడంటే మోహన్ రాజా అని పేరు పెట్టాడు. అప్పుడు దాకా రాజా రాజా, ఆ పిక్చర్కు మోహన్ రాజా అని పేరు పెట్టాడు. నేను కూడా చెప్పాను, రాజా మోహన్ పెట్టుకోరా, ఎందుకరా నా పేరు ముందు పెడతా. కాదు నాన్న, చుమ్మారు నాన్న అని చెప్పి నా పేరుని డైరెక్షన్ మోహన్ రాజా అని పెట్టాడు. నన్ను ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఒకటి. ఇంకోటమ్మా చెప్తున్నాను, 2022
సెప్టెంబర్ చాలా ఇంపార్టెంట్ మా లైఫ్లో, నాకు నా వైఫ్కి. ఏంటంటే 2 పిక్చర్ రిలీజ్ అయిపోతుంది. ఒకడు పొన్నియిన్ సెల్వన్, చిన్నవాడు హీరో యాక్ట్ చేసిన పిక్చర్, టైటిల్ రోల్ చేసిన పిక్చర్. ఇంకోటి చిరంజీవి గారు యాక్ట్ చేసి రాజా డైరెక్ట్ చేసిన గాడ్ ఫాదర్. వారం రోజులు రిలీజ్, వారం రోజులు 2 పిక్చర్ రిలీజ్. ఇందులో ఎవరిదైనా ఒకటి హిట్ అయ్యి ఒకటి ఫ్లాప్ అయితే మా పొజిషన్ ఏంటి? ఈ సంతోషం పోతుంది, ఈ బాధలు. ఒక రిలీజ్కి ముందు మేము ఒక 15 రోజు 20 రోజులు పడిన బాధలు ఉంది కదమ్మా. దేవుడి దగ్గర మొక్కుకున్నది ఉంది కదా. అందులో దేవుడు మాకు ఇచ్చిన వరం ఏంటంటే 2 హిట్ ఇచ్చాడు. సూపర్ హిట్లు అయ్యాయి అవి. నేను ఇది మనం రమేష్ గారి థియేటర్ హైదరాబాద్లో ఉంది కదమ్మా, అందులో ఒక డోర్లో వచ్చి పొన్నియిన్ సెల్వన్, ఇంకో డోర్లో గాడ్ ఫాదర్. మేము ఫ్యామిలీ మొత్తం అక్కడ వెళ్ళి ఉన్నాం. ఇక్కడ ఒక 10 నిమిషం, అక్కడ ఒక 10 నిమిషం నుంచి 2 సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి చూడాలనిపించలేదు. చూసిన వాడిని కొంచెంసేపు తర్వాత 2 డోర్కి మధ్యలో ఆగి నా కన్నీరు వచ్చేస్తుంది. చెప్తున్నాను నేను, మీరు అడిగిన దానికి జవాబు. అమ్మగారు ఆ రియాక్షన్ ఏంటప్పుడు? ఆవిడ లోపల పెట్టుకునేది, నాలాగా ఎమోషన్ కాదు అది. మీరు బయటకు వచ్చేసింది అలా. అది నాకు జాబ్ కాదమ్మా, ఇది ఆవిడ జాబ్ కాదు కదా, లైఫ్ అది. నాకు లైఫ్ అండ్ జాబ్ 2 ఉంది ఇందులో, 2 ఉన్నాయి అందులో. అందువల్ల అలాగా నేను సెంటర్లో ఉంచి నాకు అలా కన్నీళ్ళు వచ్చేస్తుంది. మనం పడిన కష్టానికి, మనం తీసుకొచ్చిన రూట్లో పిల్లల్ని తీసుకొచ్చిన దానికి నాకు దేవుడు ఇచ్చిన వరం. ఇప్పుడు మీరు 70 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నదానికంటే కూడా 2 పిల్లలు ఒకే రోజు సినిమా చూడడము అనే ఆనందం ఉంది చూడండి, ప్రైస్లెస్ కదా. ఇంకా ఒక అందమైన హీరో, ఒక అద్భుతమైన డైరెక్టర్ కదా. దీని కూడా ఎంత బాగా చెప్పారండి, నిజంగా ఎంత బాగా చెప్పారు. అలా రిసీవ్ చేసుకోవడం, మోహన్ గారికి తన మీద ఎంత నమ్మకం ఉందో, తన తీసుకునేటువంటి డెసిషన్స్ ఎంత ప్రాపర్గా రీచ్ అవుతాయనేటువంటి నమ్మకం ఉందో, తన 2 పిల్లల్ని కూడా పబ్లిక్ అలాగే గర్వం అనేది ఉండదుమా. నేను సినిమా వాళ్ళకి చెప్పవలసిందంతా ఒకటే పాయింట్. మీకు ఫస్ట్ డెలివరీ అవుతుంది, మీరు ఆడ మగ ఎవరైనా పర్లేదు, డెలివరీ అవుతుంది. బిడ్డ చాలా అందంగా ఉంది, చాలా గొప్ప అందంగా ఉంది, సంతోషపడుతున్నాం. నెక్స్ట్ డెలివరీ అవుతుంది, ఓ కళ్ళు లేకుండా, ఒక చెయ్యి లేకుండా, ఒక అది లేకుండా, ఇది లేకుండా, కంటే కొంచెం కలర్ తక్కువైనా మీకు ఒప్పుకుంటారు? అది తీసుకోవాలి. ఏం బిడ్డ ఎంత అందంగా ఉందో అదే అందం నెక్స్ట్ బిడ్డ కూడా రావాలని మనం అనుకుంటాం. అది రావాలి, దానికి కష్టపడాలి. కానీ మీరు ఒక బిడ్డ బ్రహ్మాండ కన్నా అనే గర్వంతో ఉంటే నెక్స్ట్ది వేరే విధంగా ఉంటుంది. ప్రొడక్షన్ చెప్తున్నాను నేను. సక్సెస్ని దాంతో వదిలేయాలి, తల మీద పెట్టుకోకూడదు. ఆ గర్వాన్ని తల మీద తీసుకుంటే నెక్స్ట్ వేరే రూట్కి వెళ్ళిపోతాం మనం. బట్ ఒక మాట అంటారు కదా, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కుంగిపోకుండా పొంగిపోకుండా ముందుకు వెళ్ళాలి అనేది. ఫెయిల్యూర్లు వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలంటారు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఏంటి తప్పు ఆలోచించుకోవాలి. ఏం చేశాను నేను చేసిన తప్పేంటి, అది అర్థం చేసుకుంటే నెక్స్ట్ సరిపోతుంది. అర్థం చేసుకోకపోతే మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తుంటాం. ఇప్పుడు 2 అబ్బాయిలు, 2 ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఒకరు డైరెక్టరు, ఒకరు ఆర్టిస్టు, హీరోగా చేసిన తర్వాత పాప రోజా గారు డెంటిస్టు, RRR ఉన్నారే మీ ఇంట్లో. నాకేదో ఇది వెదకాలే, అది జాతకం చూడాలి, ఇవన్నీ అనిపించలే. మనకు పిలిచేదానికి అందంగా ఉందా పెట్టకుండా అనిపించింది ఇవి. నేను కూడా రవి అనే దానికి ఏదైనా హీరో పేరు పెడదామని చెప్పి అనుకున్నారు. అందరు చెప్పారు, ఒకటి రవి ఉంది కాదండి, వేరే ఏదైనా పేరు ఏదైనా కొంచెం చేరుస్తామా అన్నారు. నేను ఒకటే చెప్పాను, మనం పెట్టకూడదు, ఆడియన్స్ పెట్టాలి.
అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అలా జయం రవి అయిపోయారు. వాడు జయం రవి అయ్యాడు.